అందరికీ నమస్కారం అండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. భారతదేశపు రాజ్యాంగాన్ని రూపొందించిన మండలిని ఏమంటారు? ఏ పార్లమెంట్, బి రాజ్యాంగ సభ, సి శాసనసభ, డి లోక్సభ. ఆన్సర్ వచ్చేసి బి రాజ్యాంగ సభ. రాజ్యాంగ సభకి రాజ్యసభకి కన్ఫ్యూజ్ అవ్వద్దండి. రాజ్యసభ అంటే ఇప్పుడు పార్లమెంట్లో లోక్సభ రాజ్యసభ ఉన్నాయి కదా, అది. రాజ్యాంగ సభ అంటే స్వాతంత్రం రాకముందు రాజ్యాంగాన్ని రచించడం కోసం ఏర్పాటు చేసిన సభని రాజ్యాంగ సభ అంటారు. ఈ రాజ్యాంగ సభ అనేది 1946లో ఏర్పాటు చేసినారు. 1946లో ఏర్పాటు చేసిన రాజ్యాంగ సభ వాళ్ళంతా కలిసి రాజ్యాంగాన్ని రచించడానికి తీసుకున్న టైము 1949 నవంబర్ 26th అంతా కంప్లీట్ చేశారు. అయితే తర్వాత 1950 జనవరి 26కి అది రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఆ రోజునే మనం రిపబ్లిక్ డేగా అంటే గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం, జనవరి 26, 1950కి. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. భారత రాజ్యాంగ నిర్మాతగా ప్రసిద్ధి పొందిన వ్యక్తి ఎవరు? ఏ మహాత్మా గాంధీ, బి బిపిన్ చంద్రపాల్, సి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డి జవహర్లాల్ నెహ్రూ. ఆన్సర్ సి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాణానికి చైర్మన్గా పనిచేశారు. అందుకే ఇవన్నీ రాజ్యాంగ నిర్మాత లేదా ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటారు. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. నీటి యొక్క ఘనరూపం ఏంటి? ఏ బాష్పం, బి మంచు, సి నీరు, డి నీటి బాష్పం. ఆన్సర్ బి మంచు. బాష్పము అనేది వాయు రూపము, మంచు అనేది ఘనరూపము. సో బి ఆన్సర్ రైట్. సి అనేది ద్రవ రూపం, నీరు అనేది ద్రవ రూపము. డి నీటి బాష్పం కూడా వాయు రూపమే. రైట్. ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. భూమి చుట్టూ తిరిగే సహజ ఉపగ్రహం పేరేమిటి? ఏ చంద్రుడు, బి సూర్యుడు, సి మార్స్, డి శుక్రుడు. ఏ చంద్రుడు ఈజ్ ద రైట్ ఆన్సర్. బి సూర్యుడు. సూర్యుడు అనేది ఒక నక్షత్రం, మార్స్ ఇది ఒక గ్రహం, శుక్రుడు ఇది ఒక గ్రహం. సో ఏ చంద్రుడు అనేది ఉపగ్రహం. ఇది ఆన్సర్ కరెక్ట్. రైట్. ఫిఫ్త్ వన్. ప్లానెట్లు భూమి చుట్టూ తిరుగుతాయని భావించిన గొప్ప శాస్త్రవేత్త ఎవరు? ఏ గెలీలియో, బి కోపర్నికస్, సి న్యూటన్, డి ఆర్కిమెడిస్. ఆన్సర్ వచ్చేసి బి కోపర్నికస్. అంటే గ్రహాలు భూమి చుట్టూ తిరుగుతాయని ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు కోపర్నికస్. అదే సిద్ధాంతం అంటే హీలియోసెంట్రిక్ థియరీ అని. ఇక్కడ గెలీలియో, కోపర్నికస్ కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఎక్కువగా ఈ క్వశ్చన్కి కన్ఫ్యూజ్ అవుతుంటాం మనం. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏమంటే ఫస్ట్ కోపర్నికస్ వచ్చేసి గ్రహాలు భూమి చుట్టూ తిరుగుతాయి అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. గెలీలియో దాన్ని బలపరిచినాడు. ఏమని? అవును గ్రహాలన్నీ తిరుగుతాయి నిజమే, కాకపోతే భూమి చుట్టూ తిరగవు, సూర్యుని చుట్టూ తిరుగుతాయని మోడిఫై చేసి గెలీలియో చెప్పాడు. సరేనా? ఎప్పుడన్నా కూడా భూమి చుట్టూ తిరుగుతాయి అంటే కోపర్నికస్ అని చెప్పాలి, సూర్యుని చుట్టూ తిరిగి వస్తే గెలీలియో. రైట్. సిక్స్త్ వన్. భారతదేశపు జాతీయ గానం ఎవరు రచించారు? ఏ రవీంద్రనాథ్ ఠాగూర్, బి బకిం చంద్ర చటర్జీ, సి సుభాష్ చంద్రబోస్, డి శ్రీ అరవిందో. ఆన్సర్ ఏ రవీంద్రనాథ్ ఠాగూర్. ఇక్కడ జాతీయ గానం అంటే జనగణమన, అప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ అంటాం. అదే జాతీయ గేయం అన్నారనుకో వందే మాతరం, అదెవరు? బకిం చంద్ర చటర్జీ. అంటే బకిం చంద్ర చటర్జీ ఆనంద్ మఠ్ అనే నవల రాశారు, అందులో ఉంది ఇది వందే మాతరం అనేది. సో బకిం చంద్ర చటర్జీ జాతీయ గేయం రచించాడు అని చెప్పాలి. ఇప్పుడు దీనికి వచ్చేసి ఆన్సర్ ఏ రవీంద్రనాథ్ ఠాగూర్. రైట్. ఏడవది. మన శరీరంలో రక్తాన్ని శుద్ధి చేసే అవయవం ఏది? ఏ గుండె, బి ఊపిరితిత్తులు, సి కాలేయం, డి మూత్రపిండాలు. ఆన్సర్ వచ్చేసి డి మూత్రపిండాలు. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దండి కొంతమంది, గుండె ఏమో అనుకుంటారు. గుండె అనేది శుద్ధి చేయదు, సరఫరా చేస్తుంది, అంటే పంపు చేస్తుంది రక్తాన్ని మొత్తం బాడీ మొత్తానికి. మూత్రపిండాలు మాత్రమే రక్తాన్ని శుద్ధి చేసి మూత్రం రూపంలో బయటికి ఇచ్చేస్తుంది వ్యర్థ పదార్థాలని. ఇంకా ఊపిరితిత్తులు వచ్చేసి ఇంకా అది శ్వాసకు సంబంధించింది. కాలేయం ఏం కన్ఫ్యూజ్ అవ్వము. అయితే ఈ మూడిట్లోనే కన్ఫ్యూజ్ అవుతాం, గుండెనా ఊపిరితిత్తుల మూత్రపిండాలని కొంతమంది 10% మంది. సో ఆన్సర్ వచ్చేసి మూత్రపిండ.
రైట్. 8th వన్, భూమి ఉపరితలాన్ని కొలిచే యూనిట్ ఏది? ఏ కిలోగ్రామ్, బి లీటర్, సి మీటర్, డి చదరపు మీటర్. ఆన్సర్ డి చదరపు మీటర్. ఇక్కడ చూడండి, భూమి ఉపరితలం అంటే ఏదేదో సోషల్లోకి వెళ్ళిపోద్దండి. వైశాల్యం అంటే ఏరియా అడిగాడు. అదే ఇంగ్లీష్లో టర్మినాలజీ ఎంత పనిచేస్తుంది చూడు, అదే ఇంగ్లీష్లో అడిగితే ఏరియా అని ఈజీగా మనం స్క్వేర్ మీటర్ ఉంటుంది, ఈజీగా చెప్పేస్తాము. చదరపు మీటర్ ఆన్సర్ దీనికి. రైట్. 9th వన్ చూద్దాం. మన శరీరంలో అత్యధిక మోటా ఎముక ఏది? ఏ భుజ ఎముక, బి తల ఎముక, సి తొడ ఎముక, డి మనకట్టు ఎముక. ఆన్సర్ వచ్చేసి సి తొడ ఎముక. ఈ తొడ ఎముకనే మనం ఫీమర్ అంటారు ఇంగ్లీష్లో. ఇది వచ్చేసి దిగువ అంగాలలో ఉంటుంది. అంటే దిగువ అంగాలు అంటే నడుము కింద ఉండే అంగాలన్నింటినీ దిగువ అంగాలు అంటారు. రైట్. 10వది, భారతదేశపు జాతీయ జెండా మధ్యలో ఉన్న చక్రం ఏ రంగులో ఉంటుంది? ఏ ఆకుపచ్చ, బి నీలం, సి కాఫీ, డి నారింజ. ఆన్సర్ వచ్చేసి బి నీలం రంగులో ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్, ఆన్సర్ని కామెంట్లో చేయండి. అదేంటంటే, ఈ చక్రంలో ఎన్ని రెక్కలు ఉంటాయి? ఓకే, అందరికీ థ్యాంక్స్ అండి ఈ వీడియో చూసినందుకు లాస్ట్ వరకు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ పార్ట్తో మీ ముందుకు వస్తాను.